ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. వివిధ రకాల దానాల ద్వారా ఏర్పడేటువంటి ఫలితాల గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ విద్య రాత్రి 8:15 వరకు, నక్షత్రం అశ్విని ఉదయం 7:11 వరకు, అనంతరం నక్షత్రం భరణి, ఇది తెల్లవారుజామున 6:05 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, చంద్ర సంచారం కూడా మేషక్షేత్రంలో. ఇద్దరి కలయిక చక్కటి గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి శుభాన్ని కలిగిస్తుంది. రవి, రాహు, శుక్ర, బుధుల సంచారం మీనక్షేత్రంలో, కుజశనుల సంచారం కుంభక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. శుభ పరిణామాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు దక్కుతాయి. వ్యాపార విషయాలకై చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో కార్యాచరణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు నివారింపబడతాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నారసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రత్యర్థుల్ని ఓడించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా కూడా
కొనసాగుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సమస్యలుగా మారతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి అవకాశాలు సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. గృహ విషయాల అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. విజ్ఞతతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంక్షోభ పరిస్థితులు రాజకీయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆందోళన ఉంటుంది. ఆర్థిక విషయాలు గందరగోళంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో మాత్రం విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి వివాదాలు వ్యాపార రంగం వారికి సమసిపోతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు లాభదాయకంగా మారతాయి. మహిళలకు అత్యంత అనుకూలం. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు సాఫ్ట్వేర్ రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వేగవంతంగా దగ్గరవుతాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయప్రాప్తి ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి ప్రణాళికలు అమలు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు అవలీలగా ప్రారంభించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీనారాయణని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక భీతి, మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల విషయంలో ఆలోచన విధానంలో మార్పులు తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా కొనసాగుతుంది. నత్తనడకే కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార రంగం వారికి దూకుడు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాలు పనికిరావు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు ఎదుర్కోవటానికి, విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. అభివృద్ధి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా ఆశించినటువంటి ఫలితాలని కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. వివేకంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. ఆర్థిక విషయాల్లో అలచడి ఉంటుంది. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు చవిచూస్తారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ పెరుగుతుంది. సంతోష సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు బలాన్ని కలిగిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంతోష సంఘటనలు వ్యాపారపరంగా కూడా ఆర్థిక విజయాల్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మహిళలకు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో అనుకూలత కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కూడా ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక వ్యయాన్ని నియంత్రించి అనుకూలంగా మరల్చుకోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు పొందాలని, సానుకూల పరిస్థితులు వ్యాపారపరంగా కొనసాగించాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. రుణ బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూల మొక్కలు దానం ఇవ్వటం ద్వారా రుణ బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు.
విద్యాపరమైన ఆటంకాలు ఎక్కువగా వస్తున్నటువంటి వారు గురువారం రోజు ఆకుకూరలు దానం ఇచ్చిన లేదా జామపళ్ళు గురువారం దానం ఇచ్చిన విద్యలో ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దేవాలయంలో పత్తితో చేసినటువంటి ఒత్తులు దానం ఇవ్వాలి. అలాగే అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి, ప్రమోషన్లు తొందరగా లభించటానికి వేద పండితులకి పాదరక్షలు దానం ఇవ్వాలి. దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వాలి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఆకుకూరలు దానంగా ఇవ్వాలి. అలాగే పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకోవటానికి జలదానం విశేషంగా సహకరిస్తుంది. మానసిక అశాంతిని పోగొట్టుకొని మానసికంగా ప్రశాంతత పొందటానికి పంచదార దానం ఇవ్వాలి. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించటానికి, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి ఏదైనా దేవాలయానికి దీపారాధనల నిమిత్తమై నువ్వుల నూనె దానంగా ఇవ్వాలి. అలాగే నిద్రా సంబంధమైన సమస్యలు అధిగమించటానికి, నిద్ర సరిగా పట్టడానికి పాలు దానం ఇవ్వాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటానికి, కార్యసిద్ధికి కొబ్బరికాయను దానం ఇవ్వాలి. దానాలు దేవాలయ ప్రాంగణంలో కానీ రావి చెట్టు దగ్గర కానీ చేసినట్లయితే ఎక్కువ రెట్లు ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు.